వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ సమస్య. సో దెన్ ఏపీ టెట్ అండ్ సీటెట్కి సంబంధించి రెండు ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఒకేసారి వచ్చేసాయి కదా. సో వీటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ 20% డిఎస్సి వెయిటేజ్ ఉంటుందా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుని వెళ్దాం. సో ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్ సీటెట్కి సంబంధించి మనకి చాలా తక్కువ టైం ఉందండి. ఆల్మోస్ట్ మనకి జూలై మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఆగస్ట్ 1 మంత్ అయితే మనకు ఉంది. దానికి సంబంధించి కూడా నేను ఏ విధంగా మనం ప్లాన్ చేయాలనేది ఒకసారి నేను చెప్తాను. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి నేను సిరీస్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సైకాలజీ అనేది నేను చేశాను. సీటెట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సైకాలజీ ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఈ వీడియో కింద మనకి ఉంటుంది, నేను పిన్ కూడా చేశాను అనమాట. ఓకే, సో దాని తర్వాత అన్నీ చెప్తాను, మెథడాలజీ, కంటెంట్. సో పీవైక్యూస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సీటెట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి బుక్ కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. సీటెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్కి విత్ ఎక్స్ప్లెనేషన్తో మనకి చాలా చక్కగా మైండ్ మ్యాప్స్తో బుక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, తప్పకుండా తీసుకోండి మ్యాక్సిమం. సో ఎందుకంటే మీకు బాగా యూజ్ అవుతుంది ఈ సెప్టెంబర్, ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఇది ఇంక్లూడ్ చేశారు ఇందులో. మనకి లాస్ట్ టైం జరిగిన సీటెట్ పేపర్ కూడా. ఓకే, సో మరి 1 మంతే ఉంది కాబట్టి మీకు ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ అనేవి నేను మీకు యూట్యూబ్ నుండే స్టార్ట్ చేశాను. సైకాలజీ అయిపోయింది, నెక్స్ట్ మీకు మ్యాథ్స్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, మెథడాలజీస్ అన్నీ అయ్యాక నేను కంటెంట్ చెప్తాను. సీటెట్ కంటెంట్లో మనం ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఈవీఎస్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ గురించి నేను చెప్తాను. ఓకే, సో ఇది క్లియర్ అయింది కదా సెప్టెంబర్ సీటెట్కి సంబంధించి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది అడిగారు కదా నన్ను, స్పెషల్ టెట్ గురించి. సో ఇది స్పెషల్ టెట్ అనేది బీఈడీ, డిఎడ్ చేసిన వాళ్ళకి కదండి, ఇన్ సర్వీస్ టీచర్స్. సో ఇన్ సర్వీస్ టీచర్స్కి మనకి స్పెషల్ టెట్ అని చెప్పి ఒకటి తీసుకురావాలి అని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి న్యూస్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించి కూడా చేస్తాం. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పెషల్ టెస్ట్స్ అవుతున్నాయి. బట్ పర్టికులర్గా ఒక యాక్ట్ లాగా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ రాసే విధంగా ఒక యాక్ట్ టైప్లో స్పెషల్ టెట్ అనేది రాబోతుందని చెప్పి మనకి చాలా వరకు వైరల్ అవుతుంది. సో అఫీషియల్గా వచ్చిన తర్వాత నేను దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకే, సో మరి ఇక్కడ 20% వెయిటేజ్ ఉందా అంటే ఎస్ ఉంది. మీరు టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు. ఓకే, ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో డిఎస్సికి అప్లై చేస్తున్నప్పుడు సీటెట్ ద్వారా కూడా మీరు 20% వెయిటేజ్ని పొందగలరు. సీటెట్ సర్టిఫికేట్ ద్వారా కూడా. సీటెట్ సర్టిఫికేట్ లైఫ్ అండి. సో లైఫ్ లాంగ్ వ్యాలిడ్ అనమాట. వన్స్ మీరు సీటెట్ పాస్ అవుతే మీకు లైఫ్ లాంగ్ మీకు అది వ్యాలిడ్ అవుతుంది. సో మీకు చాలా చక్కగా 20% వెయిటేజ్తో మీరు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ డిఎస్సీలు రాసుకోవచ్చు. వాటితో పాటు సీటెట్ ఉంటే మీరు చక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే మనకి కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, సో వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను, ఈఎంఆర్ఎస్ థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ సీటెట్ సెప్టెంబర్ సీటెట్ రిజల్ట్ తర్వాత ఎప్పుడైనా మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్మీ ఓఎస్టీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మరి అవన్నీ మీరు అందుకోవాలి, అందులో మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు సీటెట్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి. సో అందుకే ఈ సెప్టెంబర్ 6వ తారీఖున జరిగే సీటెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరి ఏపీ టెట్ కూడా వచ్చేసింది కదా అంటే ఇప్పుడు మెథడ్స్ ఉన్నాయి కదా, మెథడ్స్ అనేవి సైకాలజీ అనేది బోత్ రెండిట్లకి మనకు సేమ్గానే ఉంది కదా. మ్యాక్సిమం సీటెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా టెట్ ప్రిపరేషన్ కూడా జరిగిపోద్దండి మీకు ఆటోమేటిక్గా. ఎటు చూస్తే కంటెంట్ కొంచెం మారుతుంది. ఏపీ టెట్కి ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు చదువుతాం, సీటెట్కి వచ్చేసరికి మనకి నేషనల్ వైడ్గా ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది అనమాట. అది కొంచెం మీకు ఇదైనా ముందు ఏపీ టెట్ అనేది అయిపోతుంది కాబట్టి టెట్కి కొంచెం ఎక్కువ టైం అనేది మీరు స్పెండ్ చేయండి. సీటెట్కి కొంచెం తక్కువ టైం పెట్టినా పర్లేదు, ఎందుకంటే సీటెట్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి చదివితే చాలు. సీటెట్లో ఈజీగా పాస్ అవ్వచ్చు, అలాగే మీకు 100+ కూడా రావచ్చు. సో చాలామంది అడిగారు సీటెట్లో 100+ స్కోర్ చేయడానికి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చెప్పి. కమెంట్ చేయండి, నేను చేస్తాను వీడియో. ఒకవేళ మీరు నాకు కమెంట్ చేసి చెప్తే మనం అది కూడా ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇది మాత్రం మీరు పెట్టుకోవాలి మైండ్లో. సీటెట్లో తప్పకుండా 20% వెయిటేజ్ ఉంటుంది డిఎస్సీలు రాసుకోవడానికి. అండ్ ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా సీటెట్ క్వాలిఫై అయినా మీ సర్వీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. కనెక్ట్ అవ్వండి. సైకాలజీ ఆల్రెడీ అయిపోయింది. సీటెట్ సైకాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్, పాజిటివ్ నెగిటివ్ వర్డ్స్ డిస్కస్ చేసేస్తాను. నెక్స్ట్ మెథడ్ స్టార్ట్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.